నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి హెయిర్‌కి, స్కిన్‌కి. అసలు స్కిన్ గ్లోగా ఉండాలి. మనకి అలాగే హెయిర్ అనేది చాలా బావుండాలి అనుకునేటప్పుడు మనకి మార్కెట్‌లో డిఫరెంట్ ట్రీట్మెంట్స్ వెనకాతల మనం పరిగెడుతూ ఉంటాం. కాకపోతే ఆ ట్రీట్మెంట్స్ అనేవి పనిచేయవు. అసలు హెయిర్ బావుండాలి, ఎలాంటి ఆయిల్స్ యూజ్ చేయాలి, అసలు ఎలా దాన్ని ట్రీట్ చేయాలి, స్కిన్ ఇంకా ఫ్లోరిష్గా ఉండాలి అంటే ఏం చేయాలి, డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు సుష్మారావి, డర్మటాలజిస్ట్. నమస్తే మ్యామ్. నమస్తే అండి. స్కిన్ కేర్ అలాగే లేదు అంటే హెయిర్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు. అసలు ఈ డైలీ రొటీన్‌లో వీటిని ఎలా మనం క్లీన్ చేసుకోవాలి అంటారు? స్కిన్ కేర్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రొటెక్టింగ్ యువర్ ఔటర్ లేయర్ ఆఫ్ ద స్కిన్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఆర్గన్. సో, దట్ ఈస్ ఎక్స్‌పోజ్డ్ టు యువర్ ఎన్వైర్న్మెంట్, పొల్యూషన్, సన్. సో, ప్రొటెక్టింగ్ అంటే క్లీనింగ్ ఇట్ విత్ జెంటిల్ క్లెన్జర్, నాట్ యూజింగ్ హార్ష్ సోప్స్ అండ్ మాయిశ్చరైజర్స్ అప్లై చేయడం ఇమ్మీడియట్‌గా అండ్ ఇనఫ్ సన్ ప్రొటెక్షన్ అప్లై చేయడం. దట్ ఈస్ హౌ యూ టేక్ కేర్ ఆఫ్ ద స్కిన్ ఫ్రమ్ ఎక్స్‌టర్నల్లీ. ఓకే. సో, ఇంటర్నల్లీ ఎలా టేక్ కేర్ చేయాలి అంటే విత్ ద డయట్. సో, డయట్‌లో ఎనఫ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఉండేలా చూసుకోవడం, నట్స్ ఉండేలా చూసుకోవడం. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్‌లో మెయిన్‌లీ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయి. సో, దట్ హెల్ప్ ఫ్రమ్ ఇన్‌సైడ్ టు ప్రొటెక్ట్ యువర్ స్కిన్. సో, డైలీ బేసిస్‌లో మనకి లాట్ ఆఫ్ ఆక్సిడెంట్స్ అనేవి ఫార్మ్ అవుతాయి బాడీలో. ఓకే. అంటే బికాస్ ఆఫ్ స్లీప్ సరిగ్గా లేకపోవడం కావచ్చు, స్ట్రెస్ అవ్వచ్చు, లేదంటే సన్‌కి ఎక్స్‌పోజ్ అవ్వడం వల్ల అవ్వచ్చు. ఈ ఆక్సిడెంట్స్ అన్నీ కూడా మన సెల్స్‌ని డ్యామేజ్ చేస్తుంటాయి. హ్మ్. సో, మనం ఈ యాంటీ ఆక్సిడెంట్స్‌ని తీసుకున్నప్పుడు ఇవి వాటిని న్యూట్రలైజ్ చేస్తాయి. ఓకే. సో, దిస్ ఈస్ ఆన్ డైలీ బేసిస్ యూ షుడ్ బి డూయింగ్ దిస్. ఓకే. సో, దట్ ఈస్ ఫ్రమ్ ఇన్‌సైడ్. అండ్ హైడ్రేటింగ్ యువర్ స్కిన్ ఇనఫ్. లైక్ ఇనఫ్ వాటర్ తీసుకోవడం. ఇనఫ్ స్లీప్ ఉండేలాగా చూసుకోవడం. ఓకే. సో దట్ స్కిన్ రిపేర్ అనేది అవుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్. విత్ ద హెయిర్ అగైన్ యూజింగ్ జెంటిల్ షాంపూస్ అండ్ నాట్ యూజింగ్ హీట్ డివైసెస్ హ్మ్. ఆఫెన్. అగైన్ హెయిర్ మాస్క్స్ లాంటివి పెట్టుకోవడం, కలర్స్ అనేవి చేయకపోవడం. సో దట్ ఈస్ హౌ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెయిర్. మ్యామ్, ఇప్పుడు హెయిర్‌కొచ్చేసరికి చాలామంది కూడాను డైలీ ఆయిల్ పెట్టుకోవాలి. డైలీ ఆయిల్ పెట్టుకుంటేనే హెయిర్ బావుంటుంది అంటూ ఉంటారు. నిజంగా ఆయిల్ పెట్టుకోవాలా హెయిర్‌కి? హెయిర్ అండ్ ఆయిల్ అనేది ఎక్స్టర్నల్‌గా వర్క్ చేస్తది హ్మ్. హెయిర్‌కి. సో, కండీషనింగ్ ఎఫెక్ట్ ఇస్తది. బట్ నథింగ్ లైక్ హెయిర్ గ్రోత్‌కి హెల్ప్ చేసేది అలాంటిదేం ఉండదు. సో, నా పేషెంట్స్ కూడా చాలామంది వచ్చి హెయిర్ ఫాల్ ఉంది నాకు, ఆయిల్ సజెస్ట్ చేయండి, షాంపూ సజెస్ట్ చేయండి అని అడుగుతూ ఉంటారు. హ్మ్. యాక్చువల్లీ 2 కూడా ఎక్స్టర్నల్‌గానే యాక్ట్ చేస్తాయి. షాంపూ కానీ, ఆయిల్ కానీ. ఓకే. సో, మీకు నిజంగా హెయిర్ లాస్‌కి హెల్ప్ అయ్యేదేంటి అంటే, విటమిన్స్ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడం. మీ డయట్‌లో బ్యాలెన్స్ అంటే ప్రోటీన్, కార్బ్స్, ఫైబర్ అది కరెక్ట్‌గా ఉందా లేదా చెక్ చేసుకోవడం. అండ్ మీ లైఫ్ స్టైల్ ఎలా ఉందో చెక్ చేసుకోవడం. అంటే స్ట్రెస్ తగ్గించుకోవడం, స్లీప్ సరిగ్గా ఉందా లేదా చూసుకోవడం. బిట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. స్కిన్. ఇవన్నీ హెల్ప్ చేస్తాయి. హ్మ్. నాట్ షాంపూస్ అండ్ ఆయిల్స్ మీకు ఫ్రిజ్జీ హెయిర్ ఉన్నప్పుడు టు సమ్ ఎక్స్‌టెంట్ జెంటిల్ షాంపూస్ అది వాడినందువల్ల కొంచెం బెనిఫిట్ ఉంటుంది. బట్ హెయిర్ లాస్ అయితే తగ్గదు. మేబీ హెయిర్ బ్రేకేజ్‌కి హెల్ప్ అవుతుంది. అయితే మ్యామ్, చాలామంది అంటూ ఉంటారు కదా! డల్ స్కిన్ ఉంది, లేదు అంటే హెయిర్ డల్‌గా ఉంది నంటే ఆహ్, బయట నుంచి ఎక్కువగా మనం యూజ్ చేస్తూ ఉంటాం ప్రొడక్ట్స్‌ని. ఇవి ఎంతవరకు హెల్ప్ చేస్తూ ఉంటాయి? డల్ స్కిన్ అంటే మోస్ట్‌లీ కొంచెం డీహైడ్రేట్ అయ్యుండొచ్చు. లేదంటే టాన్ అయ్యుండొచ్చు. దానివల్ల స్కిన్ డల్‌గా కనిపిస్తది. ఆ డల్‌నెస్ కోసమని యెస్, యూ క్యాన్ యూజ్ సీరమ్స్ ఇవన్నీ పనిచేస్తాయి. బట్ ఏది యూజ్ చేయాలి అనేది తెలియాలి. అండ్ కొన్ని సీరమ్స్ యూజ్ చేసిన తర్వాత ఇనఫ్ ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. హ్మ్. అండ్ కొన్ని సీరమ్స్ కలిపి వాడకూడదు. ఓకే. సో, సపోజ్ సీరమ్స్ కొన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంటాయి స్కిన్‌ని. సో, 2, 3 సీరమ్స్ ఎక్స్‌ఫోలియేట్ చేసేవే వాడితే గనక స్కిన్ బికమ్స్ వెరీ డ్రై. చాలా డ్రై అయిపోతుంది. ఇన్ టర్న్
it becomes more tanned, more dull. ఓకే. సో సఫిషియంట్ నాలెడ్జ్ ఉంటే వాడుకోవచ్చు సీరమ్స్, బట్ ఇనఫ్ సన్ ప్రొటెక్షన్ అది తీసుకోవాలి. అయితే మ్యామ్ చాలా యాడ్స్‌లో చూస్తూ ఉంటాం. గ్లూటాథయాన్ మీ స్కిన్‌కి బూస్టప్ ఇస్తుంది. మీ స్కిన్‌కి ఏజనింగ్ లేకుండా చేస్తుంది. యంగ్ లుక్ కోసం గ్లూటాథయాన్ యూజ్ చేయండి అని చెప్తూ ఉంటారు. ఈ గ్లూటాథయాన్ అనేది మనకి ఇంజెక్షన్స్ రూపంలో బూస్టప్స్ కోసం ఇస్తూ ఉంటారు. అట్ ది సేమ్ టైమ్ క్రీమ్స్ రూపంలో ఇస్తామంటున్నారు. సోప్స్ రూపంలో గ్లూటాథయాన్ అంటున్నారు. ఈజ్ ఇట్ వర్క్? నిజంగా అది వర్క్ అవుతుందా? సో గ్లూటథియోన్ అనేది వెరీ గుడ్ యాంటీ ఆక్సిడెంట్. సో నేను ఇంతకు ముందు చెప్పాను యాంటీ ఆక్సిడెంట్స్ ఎలా హెల్ప్ చేస్తాయి అని. సో గ్లూటథియోన్ ఈజ్ వన్ ఆఫ్ దట్. హ్మ్. సో అది ఇవ్వడం వల్ల సేమ్ మీకు ఇంటర్నల్గా ఇట్ ఈస్ వర్కింగ్. వెన్ యూ టేక్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంట్రావినస్ ఇంజెక్షన్స్, టాబ్లెట్స్, ఇంటర్నల్గా ఇట్ న్యూట్రలైజెస్ దోస్ ఆక్సిడెంట్స్. ఓకే. So it helps with cell renewal, rejuvenation, for all those things. Glow అనేది మెయిన్గా బికాజ్ it converts hemoglobin. So it acts at certain level and causes that glow, ఓకే. but that is temporary. So నేను చెప్పినట్టుగా every day you have to take it in the diet. Not only glutathione, there are many other antioxidants, astaxanthin ani, vitamin C ani, vitamin E ani. So all these are required. ఓకే. Yeah. So glutathione, because it is giving immediate effect, adi chala popular ayyindi. But make sure in the diet also you're taking. You can take it as supplements. ఈ సప్లిమెంట్స్ అంటే మనం రూపంలో స్కిన్‌కి అది యాంటీ ఆక్సిడెంట్ అని ఇంజెక్షన్స్ రూపంలో బూస్టప్స్ చేస్తే లాంగ్ టర్మ్‌లో అదేమీ ప్రాబ్లమ్ చేయదా? Long term లో ఏమీ ప్రాబ్లం ఉండదు. ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ప్రాబ్లం లైక్ రియాక్షన్స్ లాంటివి ఇమ్మీడియట్గానే చూపిస్తాయి. ఓకే. సో అదర్వైజ్ గ్లూటథియోన్ ఇంజెక్ట్ చేసుకున్నా కూడా ఇట్ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ యువర్ బాడీ. విత్ ఇన్ 2-3 days ఇట్ ఈస్ అవుట్. ఓకే. ఇట్ ఈస్ నాట్ స్టేయింగ్ ఇన్ యువర్ బాడీ. దట్ ఈస్ ద రీజన్ మీరు కాన్స్టెంట్గా దాన్ని సప్లై చేస్తూనే ఉండాలి. అదర్వైజ్ దాని ఎఫెక్ట్ ఇస్ గాన్. ఓకే. Yeah. అయితే మనకి ఇప్పుడు యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ అని వస్తూ ఉంటాయి. ఇప్పుడు గ్లూటాథయాన్ కూడా ఇంక్లూడింగ్ అలాంటిదే. యాంటీ ఏజింగ్ క్రీమ్స్ వల్ల కానీ, యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ వల్ల కానీ నిజంగా ఏజ్ లుక్ అనేది తగ్గుతుందా? డెఫినెట్గా బెనిఫిట్ ఉంటుంది యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ వల్ల. యాంటీ ఏజింగ్ అంటే అస్సలు ఏజింగ్ కాకుండా స్టాప్ చేయలేము, బట్ డిలే చేయొచ్చు. హ్మ్. హ్మ్. సో ఇప్పుడు సంథింగ్ లైక్ మీరు బయట వర్క్ చేసే వాళ్ళని, సన్లో వర్క్ చేసే వాళ్ళని చూసినప్పుడు, లేదంటే ఇండోర్స్ వర్క్ చేసే వాళ్ళ స్కిన్ చూసినప్పుడు దెర్ ఇస్ డిఫరెన్స్ కదా. వాళ్ళ స్కిన్ ఈజ్ మచ్ మోర్ పిగ్మెంటెడ్, రింకిల్స్ అవి చాలా తొందరగా వచ్చేస్తాయి. ఇండోర్స్ ఉండే వాళ్ళ స్కిన్ అంత ఎఫెక్ట్ అవ్వదు. లైక్ రింకిల్స్ అవి కొంచెం లేట్గా వస్తాయి, హ్మ్. పిగ్మెంటేషన్ ఇవన్నీ కూడా లేట్గా వస్తాయి. సో దట్ డిఫరెన్స్ ఈజ్ బికాస్ యూవీ రేస్ అనేవి చాలా డ్యామేజ్ చేసేస్తుంటాయి స్కిన్ని. హ్మ్. మనం ఈ డైలీ స్కిన్ కేర్ రొటీన్ అనేది ఇట్ హెల్ప్స్ టు సమ్ ఎక్స్టెంట్ వీటిని Okay. అన్నిటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఫ్రమ్ సన్లైట్ వీటన్నిటి నుంచి. హ్మ్. అదర్ దాన్ దట్ ఆల్రెడీ డ్యామేజ్ అయిన స్కిన్ని రిపేర్ చేయడానికి లేజర్స్ అనేవి వర్క్ చేస్తాయి. అండ్ నవడేస్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ పీడిఆర్ఎన్. హ్మ్. సో అవి ఇంజెక్ట్ చేస్తే దే హెల్ప్ ఇన్ రిపేరింగ్ ద సెల్స్, ఆల్రెడీ డ్యామేజ్ అయిన సెల్స్ని రిపేర్ చేయడానికి, అండ్ కొలాజన్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడానికి, అండ్ హైడ్రేట్ చేయడానికి స్కిన్ని. వీటన్నిటి కూడా ఇవి హెల్ప్ చేస్తాయి. ఓకే. సో వన్స్ ఇన్ ఎ వైల్ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉండడం వల్ల డెఫినెట్గా మీ స్కిన్ లుక్స్ మచ్ బెటర్. ఓకే. అయితే డైట్ చేస్తూ ఉంటారు కొంతమంది. ఈ డైట్ చేసే వాళ్ళని మనం చూడగానే గుర్తుపట్టేయచ్చు. దే ఆర్ ఇన్ డైట్ అని. వాళ్ళ స్కిన్‌లో కానీ, వాళ్ళ హెయిర్‌లో కానీ చాలా డల్‌నెస్ కనిపిస్తూ ఉంటుంది. ఈ డైట్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల మన స్కిన్ అండ్ హెయిర్ మీద నిజంగానే ఎఫెక్ట్ చూపిస్తుంటుందా? అది ఎలా చూపిస్తుంది? ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? సో డయట్ వల్ల డెఫినెట్లీ మేజర్ ఇంపాక్ట్ ఆన్ స్కిన్ అండ్ హెయిర్. సో ఎందుకంటే ఇంటర్నల్గా డయట్ ఈస్ వాట్ ఈస్ ప్రొవైడింగ్ ఆల్ ద స్ట్రెంగ్త్ టు ద స్కిన్ అండ్ హెయిర్. సో ఇప్పుడు డయట్ అనేది ప్రాపర్గా చేయకుండా, అంటే అస్సలు తినకుండా, అసలు ప్రోటీన్ అనేది లేకుండా, కొంతమంది ఓన్లీ ఫ్రూట్ జ్యూస్ డయట్ అని ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే
దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఇంబ్యాలెన్స్. అంటే మీరు హెయిర్కి కానీ స్కిన్కి కానీ ప్రొవైడ్ చేయాల్సిన న్యూట్రియంట్స్ అనేవి అందట్లేదు. ఓకే. సో దానివల్ల దెర్ ఇస్ లాట్ ఆఫ్ డల్నెస్ ఇన్ ద స్కిన్. ఒకేసారి వెయిట్ లూజ్ అవడం వల్ల స్కిన్ అంతా సాగ్ అయిపోవడం, డీహైడ్రేట్ అయిపోవడం అండ్ హెయిర్ ఫాల్ అయిపోవడం. ఓకే. సో డయట్ చేయొచ్చు, బట్ ఇట్ షుడ్ బి డన్ ప్రాపర్ వేలో చేయాలి. ఓకే. మన బాడీకి ఎవ్రీడే తీసుకోవాల్సిన పదార్థాలు అనేవి తీసుకుంటూ చేయాలి డయట్. ఓకే. సో గ్రాడ్యువల్గా వెయిట్ లూజ్ అవ్వాలి, నాట్ లైక్ ఒకేసారి 10 kgs లూజ్ అవ్వడం. అది సస్టైనబుల్ కూడా కాదు అండ్ డ్యామేజెస్ యువర్ స్కిన్ అండ్ హెయిర్ అలాట్. అలాగ ఒక్కసారి 10 కేజీస్ తగ్గిన వాళ్ళు మళ్ళీ ఈజీగా వెయిట్ గెయిన్ అవుతారన్నది నిజమేనా? కరెక్ట్, కరెక్ట్. దే పుట్ ఆన్ ఈజీలీ బికాస్ దే నాట్ ఫాలోయింగ్ ప్రాపర్ రొటీన్ కదా. సో మళ్ళీ దే గో బ్యాక్ టు దేర్ ఎర్లియర్ రొటీన్, దే స్టార్ట్ ఈటింగ్ ఎవ్రీథింగ్. హ్మ్. సో బేసిక్గా లైఫ్ స్టైలే చేంజ్ అవ్వాలి. హ్మ్. హ్మ్. అంటే షుగర్స్ కట్ డౌన్ చేయడం, ఆయిల్స్ కట్ డౌన్ చేయడం, ప్రోటీన్స్ ఉండేలా చూసుకోవడం, నట్స్ ఉండేలా చూసుకోవడం, ఫైబర్ ఉండేలా చూసుకోవడం. సో అది ఒక లైఫ్ స్టైల్, అది అలవాటు అయిపోవాలి. ఓకే. సో అది అలవాటు అవ్వకుండా జస్ట్ అసలు తినడం ఆపేసి ఒక 10 kgs లూజ్ అయ్యి మళ్ళీ అదే రొటీన్కి వచ్చి మళ్ళీ షుగర్స్, స్వీట్స్, ఆయిల్స్ అండ్ ఏ టైంలో పడితే ఆ టైంలో తినడం, ఇవన్నీ చేస్తూ ఉంటే డెఫినెట్గా ఇంకా ఎక్కువ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది లూజ్ అయిన దానికంటే. అయితే మ్యామ్ మీరిప్పుడు షుగర్స్ అంటున్నారు. షుగర్స్ తినడం వల్ల స్కిన్ అండ్ హెయిర్ మీద వాటి ఎఫెక్ట్ చూపిస్తుందా? పాడవుతాయా అవి? డెఫినెట్గా, అవునా? యా. సో ఓకే. షుగర్ తినడం వల్ల ఏంటంటే లాట్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ ప్రొడ్యూస్ అవుతుంది స్కిన్లో. హ్మ్. సో అది కొలాజన్ని డ్యామేజ్ చేస్తుంది, డీహైడ్రేట్ చేస్తుంది. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎఫెక్ట్. షుగర్స్ కట్ డౌన్ చేయడం వల్ల మీ స్కిన్ కానీ హెయిర్ కానీ ఇట్ ఈస్ బెనిఫిటెడ్ అ లాట్. ఓకే. అయితే మ్యామ్ ఇప్పుడు మీరు షుగర్ అంటే డయాబెటిస్ అండ్ పీసీఓడి అలాగే థైరాయిడ్ ఇలాంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ ఉండేటప్పుడు చాలామంది వెయిట్ లాస్ అవ్వటం కానీ, వెయిట్ గెయిన్ అవ్వటం కానీ అవుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళలో స్కిన్ అండ్ హెయిర్ కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఎందుకలా? ఎందుకంటే లైక్ మన బాడీ బిహేవ్స్ అకార్డింగ్ టు హార్మోన్స్. హ్మ్. హ్మ్. సో హార్మోన్స్ అనేవే చెప్తాయి లైక్ ఇక్కడ గ్రోత్ ఉండాలి, ఇక్కడ గ్రోత్ ఆగిపోవాలి. సో ఎవ్రీథింగ్ మన సిస్టమ్ అంతా కూడా మేనేజ్డ్ విత్ ద హార్మోన్స్. ఓకే. సో పీసీఓడి ఎందుకు వస్తుంది అంటే దట్ ఈస్ అ లైఫ్ స్టైల్ డిసీజ్. అంటే ఎక్సర్సైజ్ లేనప్పుడు, ఫుడ్ సరిగా లేనప్పుడు, స్ట్రెస్ ఉన్నప్పుడు, స్లీప్ సరిగా లేనప్పుడు హార్మోన్స్ డిస్టర్బ్ అవుతాయి. డే టైంలో సెక్రీట్ అవుతుంది కార్టిజాల్ లాంటివి. సో మెలటోనిన్ అనేది నైట్ సెక్రీట్ అవుతుంది. సో మెలటోనిన్ ఏంటంటే మన స్లీప్కి హెల్ప్ చేస్తుంది. కానీ ఇప్పుడు చాలామంది నైట్ షిఫ్ట్లు వర్క్ చేస్తున్నారు. హ్మ్. సో ఆ మెలటోనిన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో ఓకే. త్రూ అవుట్ నైట్ ఆల్సో కార్టిజాల్ రైజ్ అవుతుంది. సో దానివల్ల స్కిన్ రిపేర్ అనేది ఆగిపోతుంది. ఓకే. సో నైట్ టైంలోనే మీ స్కిన్ కానీ హెయిర్ కానీ రిపేర్ అవుతాయి బికాస్ స్ట్రెస్ హార్మోన్స్ ఉండవు హ్మ్. అండ్ దెన్ యు ఆర్ కామ్. సో దట్ ఈస్ ద టైమ్ యువర్ లివర్ ఈజ్ ఆల్సో డిటాక్సిఫైయింగ్ ద ఆక్సిడెంట్స్ ప్రొడ్యూస్డ్ ఆన్ ఎవ్రీడే బేసిస్. అది లేనప్పుడు డెఫినెట్గా స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఓకే. అయితే చాలామంది సాఫ్ట్‌వేర్స్‌లో కానీ, నైట్ షిఫ్ట్స్ చేసే వాళ్ళలో కానీ ఎక్కువగా బాల్డ్ హెడ్ చూస్తూ ఉంటాం. దీనికి కారణం ఇదే అని భావించొచ్చా? బాల్డ్ హెడ్ అనేది ఇట్ ఈస్ జెనెటిక్. ఓకే. అంటే ఇప్పుడు జెనెటిక్గా కొంతమందికి ఫ్యామిలీలో బాల్డ్ హెడ్ లేదనుకోండి, హ్మ్. అలాంటి వాళ్ళకి నార్మల్ హెయిర్ లాస్ అవుతుంది, అంతేకాని బాల్డ్నెస్ రాదు. ఓకే. సో బాల్డ్నెస్ అనేది జెనెటిక్గా డిటర్మిన్ అవుతుంది అండ్ లైఫ్ స్టైల్ బాగోలేనప్పుడు చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది బాల్డ్నెస్. ఓకే. డెఫినెట్గా లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ ఆల్సో హ్మ్. ఎఫెక్ట్ బాల్డ్నెస్, బట్ దట్ ఈస్ నాట్ ద సోల్ రీజన్. ఓకే. జెనెటిక్స్ ప్లస్ లైఫ్ స్టైల్. ఓకే. అయితే ఆహ్, పి మనకి మెడ దగ్గర కొంచెం ఎక్స్‌పోజ్డ్ అయ్యే మెడ దగ్గర కానీ, ఇక్కడ ఆర్మ్‌లో ఈ లింబ్ దగ్గర కానీ, కాళ్ళ దగ్గర కానీ బ్లాక్ టాన్ స్పాట్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. దీనికి కారణం ఏంటి? అక్కడ మనకేమైనా ఇండికేషనా అది అలా బ్లాక్ అవుతుంది అంటే? ఎస్. సో మీరు చెప్పిన ఇప్పుడు పీసీఓడి, థైరాయిడ్, డయాబెటీస్ వీటన్నిటిలో కూడా డెఫినెట్గా దిస్ విల్ బీ ద ఎర్లీ సైన్. ఓకే.
సో మెడ మీద నల్లగా అయిపోవడం, ఎల్బోస్ దగ్గర కానీ, అండర్ ఆర్మ్స్ కానీ, గ్రాయిన్స్ కానీ, ఇక్కడంతా కూడా స్కిన్ థిక్గా అయిపోతుంది. సో దట్స్ అగైన్ బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్. ఓకే. సో ఈ సైన్స్ అన్నీ మీ బాడీ మీద కనిపిస్తున్నాయి అంటే బాడీ ఈజ్ టెల్లింగ్ దట్ సో దెర్ ఈస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, యూ హ్యావ్ టు కరెక్ట్ ఇట్. సో డయాబెటీస్ రాకపోయే మెనీ ఇయర్స్ ముందే మీకు ఈ సైన్స్ కనిపిస్తాయి. డయాబెటీస్ రాకముందే. రాకముందు మెనీ ఇయర్స్ ముందే ఇవి కనిపిస్తాయి. ఓకే. బట్ గుడ్ థింగ్ ఈజ్ దీన్ని రివర్స్ చేసుకోవచ్చు బై చేంజింగ్ యువర్ లైఫ్ స్టైల్. సో వెయిట్ లూజ్ అవ్వడం, ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవడం, వీటన్నిటి వల్ల కూడా డెఫినెట్గా దిస్ క్యాన్ బికమ్ లైటర్. ఆన్ ఇట్స్ ఓన్ కూడా లైట్ అవుతుంది. అండ్ దెన్ యూ కెన్ టేక్ సమ్ ట్రీట్మెంట్స్. నా దగ్గరకు చాలామంది వస్తుంటారు. అంటే వాళ్ళు ఓన్లీ ఆ నలుపు గురించే కన్సర్న్ అవుతారు. సో నేను చెప్తాను దిస్ ఈజ్ ఇన్సైడ్, నాట్ ఎక్స్టర్నల్. మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి అంటే సమ్ ఆఫ్ దెమ్ లిసన్. కొంతమంది అర్థం చేసుకోరు. దే లైక్ మాకు ఈ బ్లాక్నెస్ తగ్గాలి, ఇన్స్టెంట్గా తగ్గిపోవాలి. దట్స్ ఇట్. దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ లైఫ్ స్టైల్ చేంజెస్. అండ్ నన్ను అడుగుతూ ఉంటారు కొంతమంది, ఇంకా చాలా లావుగా ఉంటారు, వాళ్ళకేమీ లేదు, మాకే ఎందుకు వస్తుంది. సో ఇట్ ఈస్ ఆల్సో జెనెటిక్. అందరికీ అట్లా బ్లాక్ ప్యాచెస్ ఒకే చోట రావాలని లేదు. కొంతమందికి ఫేస్ మీద వస్తాయి, కొంతమందికి ఎల్బోస్ మీద వస్తాయి. సో బట్ దీస్ ఆర్ ద కామన్ స్పాట్స్. నెక్ కానీ, అండర్ ఆర్మ్స్ కానీ, గ్రాయిన్స్ కానీ. అయితే మ్యామ్ ఇలా బ్లాక్ స్పాట్స్ రావటం ఏ హార్మోన్ డిసీజ్కి ప్రాబ్లం? సో బేసిక్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. సో ఇన్సులిన్ అనేది మనం ఆహారం తీసుకున్నప్పుడు ఇన్సులిన్ అనేది సెక్రీట్ అవుతుంది బాడీలో. సో దట్ ఇన్సులిన్ హెల్ప్స్ ఇన్ పంపింగ్ గ్లూకోజ్ ఇన్ టు ద సెల్స్. ఓకే. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ సెల్స్ అనేవి రెస్పాండ్ అవ్వవు ఇన్సులిన్కి. ఓకే. సో మన ప్యాంక్రియాస్ డబుల్ ద అమౌంట్, ట్రిపుల్ ద అమౌంట్ ఇన్సులిన్ని సెక్రీట్ చేస్తూ ఉంటుంది బికాస్ దెర్ ఇస్ నో రెస్పాన్స్. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్సులిన్ ఇన్ ద బాడీ. సో దానివల్ల ఇన్ఫ్లమేషన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే. సో దోస్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్ బ్లాక్ ప్యాచెస్. ఓకే. అయితే ఇప్పుడు మీరు అన్నారు కదా! ఈ బ్లాక్ ప్యాచెస్ ఒక సోప్ వాడటం వల్ల కానీ, లేదు అంటే ఇంకా అక్కడ ఏవైనా జెల్స్ వాడటం వల్ల కానీ పోతాయంటారా? యాక్చువల్లీ స్కిన్‌కి ఎలాంటి సోపు, ఎలాంటి పీహెచ్ వాల్యూ ఉన్న సోప్స్ వాడితే బావుంటుందంటారు? ఓకే. సో ఇలాంటి బ్లాక్ ప్యాచెస్ అనేవి నేను చెప్పినట్టు ఇది ఇంటర్నల్ రీజన్ వల్ల వస్తుంది, నాట్ ఎక్స్టర్నల్. సో ఎక్స్ఫోలియేటింగ్ క్రీమ్స్ లైక్ గ్లైకోలిక్ యాసిడ్, రెటినాల్ లాంటివి టు సమ్ ఎక్స్టెంట్ హెల్ప్ చేస్తాయి. బట్ ఇంటర్నల్ ఆ ఫ్యాక్టర్స్ కరెక్ట్ చేసుకోకపోతే మళ్ళీ ఫామ్ అవుతూనే ఉంటుంది. ఓకే. సో దట్ ఈస్ ద థింగ్. అంటే సోప్స్ అంటే ఎక్కువ రుద్దడం వల్ల ఆ ఫ్రిక్షన్ వల్ల ఇంకా ఎక్కువ పడిపోయే అవకాశం ఉందన్నమాట. ఆ బ్లాక్ ప్యాచెస్ అనేవి ఇంకా బ్లాక్గా అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది మురికి కాదు, అది లోపల నుంచి స్కిన్ చేంజ్. ఓకే. అయితే మ్యామ్ చాలామంది బ్యూటీ పార్లర్‌కి వెళ్ళేటప్పుడు ఇలాంటి బ్యాక్ ప్యాచెస్ ఉంటే ఇన్ని సెట్టింగ్స్‌లో మేము క్లియర్ చేసేస్తాము. మీకు ఈ టైప్ ఆఫ్ హైడ్రో జెల్ తీసుకోండి. లేదంటే ఇలా కొన్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ తాత్కాలికమేనా? నిజంగా పనిచేస్తాయంటారా? తాత్కాలికమే డెఫినెట్‌గా. సో మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోకుండా మీరు ఎక్స్టర్నల్ నుంచి ఏమి చేసినా సరే అవి మొత్తం 100% పనిచేయవు. ఓన్లీ సమ్ ఎఫెక్ట్ ఉంటుంది, బట్ మళ్ళీ నల్లగా అయిపోతూనే ఉంటుంది. సో అవన్నీ బిలీవ్ చేయకూడదు డెఫినెట్గా. ఓకే. చాలామంది డైలీ రొటీన్‌లో వాళ్ళు కొంచెం వాళ్ళకి చిరాకు చేసిన హ్యాండ్ వాష్ చేసుకోవడం పదే, లేదు అంటే ఫేస్ వాష్ చేసుకుంటూ ఉంటారు. ఇది ఓకేనా? అసలు ఎన్నిసార్లు మనం ఫేస్ వాష్ చేసుకోవాలి అంటారు? హ్యాండ్ వాష్ అంటే కొంచెం ఇది అనిపించినా కూడా ఎళ్లి మనం వెంటనే హ్యాండ్ వాష్ చేసేసుకుంటూ ఉంటాం. ఎన్నిసార్లు చేసుకోవాలి అంటారు? సో ఫేస్ వాష్ అనేది మన స్కిన్ ఎంత ఆయిలీగా ఉంటుంది అనే దాన్ని బట్టి చేసుకోవాలి. సపోజ్ డ్రై టు నార్మల్ స్కిన్ ఉన్నవాళ్ళు మార్నింగ్ ఒకసారి, మళ్ళీ ఈవినింగ్ పడుకునేటప్పుడు ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. అది ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ళు అట్లీస్ట్ 3 టైమ్స్, ఆఫ్టర్నూన్ ఇంకొకసారి వాష్ చేసుకుంటే సరిపోతుంది. టోటల్ 3 టైమ్స్. ఓకే. అంతకంటే ఎక్కువ చేసుకుంటే స్కిన్ డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుందన్నమాట. స్కిన్ వాష్ వల్ల, ఫేస్ వాష్ వల్ల డ్రైనెస్ పెరుగుతుంది ఓకే. డెఫినెట్‌గా. ఓకే. సో ఎవ్రీ టైమ్ మీరు వాష్ చేస్తున్నప్పుడు సర్టెన్ ఆయిల్స్ ఆర్ గోయింగ్ అవే. యూర్ వాషింగ్ అవే దట్ ఆయిల్, బట్
కొన్ని ఆయిల్స్ అనేవి రిక్వైర్డ్. మన స్కిన్‌కి కావాలి. అప్పుడే హైడ్రేటెడ్‌గా ఉంటుంది. సో, మీరు మళ్ళీ మళ్ళీ స్కిన్ వాష్ చేస్తూ ఉంటే, ఆ ఉన్న ఆయిల్స్ అన్నీ కూడా వాష్ ఔట్ అయిపోతూ ఉంటాయి. ఓకే. దానివల్ల డ్రై అయిపోతుంది. ఓకే. ఇది లాంగ్ టర్మ్‌లో యూజ్ చేయటం అంటే ఇలా లాంగ్ టర్మ్‌లో ఫేస్ వాష్ చేస్తూ ఉంటే వాళ్ళకి ప్రాబ్లమ్ అవుతుందా? అవుతుంది డెఫినెట్‌గా. స్కిన్ హ్మ్. ఇరిటేట్ అయిపోతుంది. రెడ్‌గా అయిపోతుంది. ఇచ్చింగ్ వస్తుంది. సో, చాలామంది ఇప్పుడు నీమ్ ఫేస్ వాష్. అందులో హార్ష్ సాలిసిలిక్ యాసిడ్ ఇలాంటివి కూడా ఉంటాయి. కంటిన్యూయస్‌గా అది యూజ్ చేస్తున్నప్పుడు డెఫినెట్‌గా స్కిన్ బికమ్స్ డ్రై, ఇరిటేటెడ్. వాళ్ళకి అర్థం కాదు. బికాజ్ ఇనీషియల్‌గా బానే ఉంటుంది. మేబీ కొన్ని మంత్స్ తర్వాత డ్రై అవుతూ ఉంటుంది. అప్పుడొస్తారు. సో, నేను చెప్తాను. దిస్ కుడ్ బి ద రీజన్. హ్మ్. సో, వాళ్ళు మేము ఎప్పటినుంచో యూజ్ చేస్తున్నాం. అంతా బానే ఉంది. ఓన్లీ ఇప్పుడే అవుతుంది. దట్ ఈస్ నాట్ ద రీజన్. అంటే బిలీవ్ చేయరనమాట. హ్మ్. బట్ యాక్చువల్లీ ఇట్లా ఆయిల్స్ వాష్ ఔట్ అయిపోతూ ఉంటే అట్ సర్టెన్ పాయింట్ మీకు డెఫినెట్‌గా డ్రైనెస్ అనేది, ఇరిటేషన్ అనేది తెలుస్తుంది స్కిన్ మీద. సో, ఆల్వేస్ ఇట్ ఈస్ బెటర్ టు యూజ్ జెంటిల్ క్లెన్జర్ అరౌండ్ 5.5 పీహెచ్. ఓకే. సో, అది యూజ్ చేయడం బెటర్. మనకి ఎవ్రీ సోప్ మీద ఈ ఇండికేషన్స్ ఉంటాయా మ్యామ్? పీహెచ్ వాల్యూస్ ఇంత ఉన్నాయి, ఇంత అన్నిటి మీద ఉన్నాయి. ఏమి ఉండవు. ఓకే. మేబీ యూ కెన్ టెస్ట్ ఇట్. స్ట్రిప్స్ అది దొరుకుతాయి. యూ కెన్ టెస్ట్ ఇట్. ఓకే. మరి అలా మనకి ఎమర్జెన్సీగా వాడేయాలి అనుకునేటప్పుడు, మనకి సోప్స్ అవైలబుల్‌గా లేవు అనుకునేటప్పుడు, ఎలాంటి సోప్స్‌ని మీరు సజెస్ట్ చేస్తారు? అంటే మెడికేటెడ్ సోప్స్ మీద జనరల్‌గా హ్మ్. మెన్షన్ చేసుంటుంది. పీహెచ్ వాల్యూస్ హ్మ్. కానీ, హ్మ్. ఆల్ దోస్ థింగ్స్. బయట సోప్స్ మీద ప్రాబబ్లీ ఇంగ్రీడియెంట్స్ చెక్ చేసుకోవడం. సో, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాస్ లారెత్ సల్ఫేట్. సో, లారెత్ సల్ఫేట్ అనేది కంపారిటివ్‌లీ మైల్డర్. హ్మ్. There is something called as lauryl sulfate that is like very harsh. So better to avoid soaps containing sodium lauryl sulfate. ఓకే. సోడియం లారైల్ సల్ఫేట్. Lauryl. లోరైల్ సల్ఫైట్. Yes. ఇలాంటి ఈ కంటెంట్స్ ఉన్న సోప్స్‌ని దూరంగా ఉండాలి అంటారు. అవును. సన్ స్క్రీన్స్ మనం బయటకి నేను చాలామంది నా ఫ్రెండ్స్‌లో చూస్తూ ఉంటా. బయటకి వెళ్తున్నారు అని అనంగానే ఫస్ట్ సన్ స్క్రీన్ పూసుకొని బయటకెళ్తూ ఉంటారు. లేకపోతే వెళ్ళరు. నిజంగా సన్ స్క్రీన్ అనేది రెగ్యులర్‌గా పెట్టుకోవాలా? ఫ్రీక్వెంట్‌గా పెట్టుకోవాలా? దీనికి ఇది పెట్టుకోవటం వల్ల ఎంతవరకు లాభం? ఎంతవరకు నష్టం? సో సన్ స్క్రీన్ అనేది డెఫినెట్గా ఒక హాఫ్ అన్ అవర్ బయటికి వెళ్ళబోయే ఒక హాఫ్ అన్ అవర్ ముందు పెట్టుకుంటే బెటర్. సో ఎంతవరకు లాభం అంటే మీరు అల్ట్రావైలెట్ రేస్ అనేవి డ్యామేజ్ చేస్తాయి స్కిన్ని. ఓకే. సో అది పెట్టుకుని వెళ్ళినప్పుడు అల్ట్రావైలెట్ రేస్ డ్యామేజ్ చాలా వరకు తగ్గిపోతుంది స్కిన్ మీద. హ్మ్. సో ఎవ్రీడే బయటకెళ్ళే వాళ్ళకి అది చాలా ఇంపాక్ట్ ఓకే. చూపిస్తుంది. ఓకే. ఎవ్రీడే సన్ స్క్రీన్ అప్లై చేసుకున్నప్పుడు ఆన్ ఎవ్రీడే బేసిస్ యూఆర్ ప్రొటెక్టింగ్ ఫ్రమ్ దట్ అల్ట్రావైలెట్ రేస్. కాబట్టి మీ స్కిన్‌లో జనరల్‌గా వచ్చే పిగ్మెంటేషన్ చేంజెస్ కానీ, ట్యాన్ కానీ, లేదంటే స్కిన్ డ్యామేజ్ అవ్వడం వల్ల వచ్చే రింకిల్స్ కానీ, అవి చాలా వరకు డిలే అవుతాయి మీకు. హ్మ్. సో, అంటే 45 ఇయర్స్‌లో రావాల్సిన ముడతలు ఇంకొక 5 ఇయర్స్ ఎక్స్‌టెండ్ అవుతాయి. 50 ఇయర్స్ వరకు కూడా. ఓకే. సో, డెఫినెట్‌గా సన్ స్క్రీన్ రెగ్యులర్‌గా వాడడం వల్ల బెనిఫిట్ ఉంటుంది. ఫ్రీక్వెంట్‌గా వాడడం వల్ల టైమ్ స్పాన్ ఒక గంట, 2 గంటల్లో మళ్ళీ పూసుకోవటం ఇలా చేయటం వల్ల గంట, 2 గంటలు పూసుకోవాల్సిన అవసరం లేదు. హ్మ్. సపోజ్ మీరు కంటిన్యూయస్‌గా బయట ఉంటున్నారు అంటే గనక అట్‌లీస్ట్ 2 టైమ్స్ మార్నింగ్ ఒకసారి, ఆఫ్టర్‌నూన్ ఒకసారి ఓకే. అప్లై చేసుకుంటే సరిపోతుంది. కానీ ఎనఫ్ సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. అంటే చాలామంది జస్ట్ ఇంతే అప్లై చేసుకుంటారు. అంత అప్లై చేసుకోవడం వల్ల దేర్ ఇస్ నో యూజ్. 2 ఓకే. ఫింగర్ లెంగ్త్ అంత ఓకే. యూజ్ చేసుకోవాలి ఫర్ ద ఫేస్. ఓకే. 2 ఫింగర్ లైన్స్ 2 తీసుకొని ఫింగర్ లెంగ్త్. ఓకే. అయితే సమ్‌టైమ్స్ కొంతమంది స్కిన్స్‌లో అంటే హ్యాండ్స్ దగ్గర కానీ ఏదైతే సన్‌కి ఎక్స్‌పోజ్ అయిన ప్లేసెస్‌లో టాన్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ టాన్ పోవాలి అంటే ఏం చేయాలి అంటారు? సో ట్యాన్ పోవాలంటే ట్యాన్ జస్ట్ సూపర్ఫిషియల్ లేయర్స్ ఆఫ్ స్కిన్‌లో ఉంటుంది. హ్మ్. పోవాలి అంటే స్క్రబ్ ఒకటి ఇంటి దగ్గర ట్రై చేయొచ్చు మీరు. సంథింగ్ లైక్ శనగపిండి, సున్నిపిండి వాటితో లైక్ వన్స్ ఎ వీక్ ఆర్ ట్వైస్ ఎ వీక్ మాక్సిమం. ఓకే. సో రబ్ చేస్తూ ఉంటే ఆ సెల్స్ అనేవి ఊడిపోతూ ఉంటాయి. సో ఓకే. అందులో ఉన్న ట్యాన్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. అండ్ ఆ స్క్రబ్బింగ్ అనేది చేసిన తర్వాత ఇమ్మీడియేట్‌గా ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. వెంటనే మాయిశ్చరైజర్ రాయడం, మళ్ళీ సన్ స్క్రీన్ అప్లై చేసుకొనే బయటికెళ్ళడం. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇప్పుడు అది చేయకపోతే
మీరు స్క్రబ్ చేసిన స్కిన్ మీద అలాగే బయటికెళ్తే ఇంకా ఎక్కువ టాన్ అవుతూనే ఉంటుంది. కొంతమందిలో పింపుల్స్ చాలా ఘోరంగా ఉంటాయి మ్యామ్. పాపం పెయిన్‌ని కూడా భరించలేరు. అసలు ఈ పింపుల్స్ ఎందుకొస్తాయి? వీటిని కంట్రోల్ చేసుకోవాలంటే ఏం చేయాలి? పింపుల్స్‌లో చాలా వెరైటీస్ ఉంటాయి. హ్మ్. సో, టీనేజర్స్‌లో జనరల్‌గా వచ్చే పింపుల్స్‌ని కొమెడోనల్ యాక్నే అంటాం. సో, అది మెయిన్‌గా పోర్స్ బ్లాక్ అవ్వడం వల్ల వస్తుంది. సో, పోర్స్ ఎప్పుడు బ్లాక్ అవుతాయి అంటే, బాగా ఆయిలీ స్కిన్ ఉన్నప్పుడు, ఆ ఆయిల్‌ని వాష్ చేసుకోనప్పుడు. అంటే సపోజ్ చాలామంది టీనేజర్స్ స్కూల్‌కెళ్తుంటారు. హ్మ్. పొద్దున వెళ్తారు అండ్ సాయంత్రం ఇంటికొస్తారు. సాయంత్రమే వస్తారు. సో, అప్పటిదాకా చాలా ఆయిలీ అయిపోతుంది అండ్ బస్‌లో అది వెళ్తూ ఉంటారు. స్పోర్ట్స్ ఆడుతూ ఉంటారు. సో, ఆ డస్ట్ అంతా కూడా వచ్చేస్తూ ఉంటుంది. పోర్స్‌ని బ్లాక్ చేస్తది. హ్మ్. దాన్ని వాష్ చేసుకోకపోతే ఆహ్, దానివల్ల కొమెడోనల్ యాక్నే అనేది ఫార్మ్ అవుతుంది. ఓకే. సో, వాళ్ళల్లో సొల్యూషన్ ఏంటి అంటే వాషింగ్ ద స్కిన్ అట్‌లీస్ట్ 3 టైమ్స్ ఎ డే. మార్నింగ్, ఆఫ్టర్‌నూన్, నైట్. సో, దానివల్ల చాలా వరకు ఆ కొమెడోనల్ యాక్నే అనేది తగ్గిపోతుంది. దీనికి క్రీమ్స్ అవి యూజ్ చేస్తారు కదా! ఆ క్రీమ్స్ వల్ల ఉపయోగం ఉంటుందా వాళ్ళకి? ఉంటుంది. బేసిక్‌గా బ్లాక్‌ననేది క్లియర్ చేయడానికి క్రీమ్స్ హెల్ప్ చేస్తాయి. సో, దానివల్ల ఉపయోగం ఉంటుంది. బట్ ఇది ఎవ్రీడే బేసిస్‌లో అవుతూనే ఉంటుంది కాబట్టి హ్మ్. వాషింగ్ ఈజ్ లైక్ ప్రివెన్షన్ ఆల్సో. ఆఫ్టర్‌నూన్ కూడా ఇంకొకసారి వాష్ చేస్తూ ఉంటే ఫార్మ్ అవ్వకుండా ఉంటాయి కొమెడోనల్ యాక్ని. ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసిందేంటంటే హెయిర్ ఆయిల్ అప్లై చేసి పంపిస్తుంటారు. సో, హెయిర్ ఆయిల్ అప్లై చేసినప్పుడు వీళ్ళు స్పోర్ట్స్ అది ఆడినప్పుడు బాగా చెమటలు పట్టి ఆ ఆయిల్‌తో పాటు ఆ చెమటంతా ఫేస్ మీదకొచ్చి, అది కూడా పోర్స్‌ని బ్లాక్ చేస్తూ ఉంటుంది. ఓకే. సో, హెయిర్ ఆయిల్ అప్లై చేసి ఎక్కువ సేపు ఉంచకూడదు. లైక్ తల స్నానానికి ముందు అప్లై చేయండి. ఒక అంటే 3 చిన్న పిల్లల్లో హెయిర్ ఆయిల్ రాయకపోతే హెయిర్ డ్యామేజ్ అవుతుంది అంటారు కదా! ఎక్కువగా సన్‌కి ఎక్కువగా ఎక్స్‌పోజ్ అవుతారు. ఆ టైంలో వాళ్ళకి ఖచ్చితంగా హెయిర్ ఆయిల్ రాయాలి. లేదంటే హెయిర్ డ్యామేజ్ అవుతుంది అనేది ఒక ఇది ఒక థంబ్ రూల్ అనమాట. పెద్దవాళ్ళు చెప్పేది. సో, ఈ థంబ్ రూల్ ఎంతవరకు పాటించాలంటారు? సో, అది కరెక్టే. ఎక్కువ సన్‌కి ఎక్స్‌పోజ్ అయినప్పుడు హెయిర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ అప్లై హెయిర్ ఆయిల్ ఓన్లీ టు ద హెయిర్ లెంగ్త్స్, నాట్ టు ద స్కాల్ప్. ఓకే. స్కాల్ప్‌లో ఆల్రెడీ టీనేజర్స్‌కి బాగా ఆయిల్ సెక్రీట్ అవుతూ ఉంటుంది. ఓకే. ఓకే. ఎందుకంటే ఆయిల్ గ్లాండ్స్ అనేవి యాక్టివ్ అవుతాయి. సో, ఎక్కువ ఆయిల్ సెక్రీట్ అవుతూ ఉన్నప్పుడు మీరు అడిషనల్‌గా పైనుంచి ఇంకా కోకోనట్ ఆయిల్ అప్లై చేస్తే డాండ్రఫ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. హ్మ్. పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువుంటాయి. డాండ్రఫ్ కూడా వస్తుంది. డాండ్రఫ్ కూడా వస్తుంది దానివల్ల. ఓకే. సో, ఆయిలీ డాండ్రఫ్ ఉన్నప్పుడు అసల ఆయిల్ అనేది జస్ట్ 2, 3 అవర్స్ ముందు మాత్రమే అప్లై చేయాలి. దట్ టూ టు ద హెయిర్ ఎండ్స్ హ్మ్. హ్మ్. అంతే. మాడుకి అప్లై చేయొద్దనే చెప్తాం. మాడికి ఆయిల్ అసలు అప్లై చేయొద్దా? లేకపోతే డాండ్రఫ్ ఉన్నవాళ్ళు అప్లై చేయొద్దా? డాండ్రఫ్ ఉన్నవాళ్ళు అప్లై చేయకూడదు. ఓకే. ఇట్లా పింపుల్స్ అది వస్తున్న వాళ్ళు కూడా మాడుకు అప్లై చేసి అలా వదిలేయకపోవడం బెటర్. అంటే ఒకసారి ఆయిల్ పెట్టుకున్న తర్వాత దాన్ని ఎన్ని గంటల్లో క్లీన్ చేసుకోవాలంటారు? సపోజ్ మీరు స్వెట్ వస్తుంది ఇమ్మీడియేట్‌గా అనుకుంటే వాష్ ఇట్ ఆఫ్ 2, 3 అవర్స్‌లో వాష్ చేసేసుకోవడం బెటర్. ఓకే. సో, లేదు మీకు డాండ్రఫ్ ఏం లేదు, పింపుల్స్ ఏమీ లేవు అనుకుంటే ఓవర్ నైట్ అప్లై చేసుకోవచ్చు. దట్ ఈస్ ఓకే. ఎంత ఎక్కువ ఆయిల్ అప్లై ఎంత ఎక్కువ సేపు ఆయిల్ పెట్టుకుంటే అంత కండిషనింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. బట్ సేమ్ టైమ్ మీకు పింపుల్స్ అది ఉన్నప్పుడు అప్లై చేసుకోకపోవడం బెటర్ ఎక్కువ సేపు. ఓకే.